సత్యాపరద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి నమస్సమాంజలి. వార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ఆగస్టు 14వ తేదీ 2025 సంవత్సరంలో. అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూసేటువంటి సినిమా. ముఖ్యంగా తెలుగునాట జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా గురించి ఆతురంగా ఎదురు చూస్తున్నారు. దేవర సినిమా విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరొక ప్రపంచం ఈ సినిమా సృష్టించబోతోంది అని చెప్పేసి అందరూ 1000 కళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో అదే రోజున కూలీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో రెండింటికి ఏం ప్రాబ్లం లేదు, రెండింటికి కూడా పొటెన్షియాలిటీ ఉంది. సినిమా థియేటర్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే చాలా సింగిల్ థియేటర్స్ సినిమా లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఆగస్టు 14న ఈ రిలీజ్ అయ్యే 2 సినిమాలు కూడా కన్నుల పండుగ చేస్తాయని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వార్ 2 సినిమా వచ్చేటప్పటికి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే హిందీ నుంచి హృతిక్ రోషన్ ఉన్నారు, అలాగే సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఇద్దరికి ఒక ప్రత్యేకమైన పోలిక ఏంటంటే డైలాగ్ డెలివరీ ఇద్దరిది చాలా బాగుంటుంది. బేసికల్గా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు బాగా మాట్లాడతాడు, కన్నడ, మలయాళం, తర్వాత హిందీ కూడా అక్కడ నేటివిటీ ఎలా ఉందో ఆ విధంగానే మాట్లాడగలిగే సత్తా ఉన్నవాడు. మలయాళంలో కొంచెం అటు ఇటు వచ్చేటైనా కన్నడం మాత్రం ఇక్కడ బాగా వచ్చు. కాబట్టి తన ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటాడు ఆయన, కాబట్టి ప్రేక్షకులను రంజింపజేస్తాడు. ఇంకా హృతిక్ రోషన్ వచ్చేప్పటికి డాన్స్ బాగా చేస్తాడు, ఫైట్ బాగా చేస్తాడు, అలాగే డైలాగ్ మాడ్యులేషన్ కూడా ఇతను కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది. పైగా కళ్ళలు రాకుమారుడు లేడీస్ ఒకనొక సందర్భంలో ఇతని ఫోటో అనేది ఖచ్చితంగా పెట్టుకునేవాడు, వాళ్ళ బ్యాగుల్లో కానీ ఇళ్లలో కానీ. అంతా అందరినీ కూడా ఒక తన్మయత్వంలో బోల్లాడించినటువంటి బాడీ బిల్డర్. తన బాడీని అద్భుతంగా మజిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రతిరోజు కూడా ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ చాలా మంచి శరీర దారుణ్యాన్ని పెంచుకున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి శరీర దారుణ్యం ఉన్నవాడు. సో వీళ్ళిద్దరూ కలిపేటువంటి ఒక కలయిక కానీ, ఫైట్స్ కానీ, అలాగే డ్యాన్సులు కానీ, ఈ అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఉర్రూతలగిస్తాయి, వాళ్ళ మనసుని రంజింపజేస్తాయి. అయితే ఇక్కడ చిన్న నెగటివ్ పాయింట్ ఏంటంటే ఒక బహుశా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ నెగిటివ్ ట్రోల్స్ కొన్ని స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్గా నటిస్తున్నాడు, మన హీరో ఏంటి విలన్గా నటించడం ఏంటి అన్నటువంటి ఒక టాక్ బయలుదేరింది. ఓకే, సినిమాలో విలన్గా నటించాడా హీరోగా నటించాడా సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ విలన్గా నటించినా కూడా డిఫరెంట్ షేడ్స్ ఉండాలని కోరుకోబట్టి ఎవరైనా చేస్తారు. అంత మాత్రం చేత సినిమా చూసేంత వరకు ఏది జడ్జి చేయడానికి వీలు లేదు. అలాగే దీని వెనక మనం ఒకసారి చూసుకుంటే దేవర సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటి నెగిటివ్ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. సినిమా లేదని, కలెక్షన్స్ లేవని, ఈ సినిమా ఎక్కువ కాలం ఆడదని, ఇలా రకరకాలుగా వచ్చినా కూడా సౌత్ కన్నా నార్త్లో ప్రపంచం లేపింది. తర్వాత సౌత్ కూడా పికప్ అయింది. చివరికి అద్భుతమైన కలెక్షన్స్ దేవర సినిమా రాబట్టుకుంది. అంటే విమర్శలు జలిబాన్ని తట్టుకుంటూ ముందుకెళ్ళిన సినిమా దేవర. జూనియర్ ఎన్టీఆర్ తన ప్రతిభ ఏంటో మరొకసారి నిరూపించుకున్నాడు ఈ సినిమా ద్వారా. కాబట్టి ఖచ్చితంగా ఇదే ప్రపంచం ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు, ఉండాలి కూడా. సినిమాలు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, 24 క్రాఫ్ట్స్ కూడా బాగుంటాయి. అయితే ఇప్పుడు నేను నెగిటివ్ మీకు చెప్పాను కదా, ఇక్కడ హృతిక్ రోషన్ గురించి కూడా చెప్పాలి. యాక్చువల్గా బాలీవుడ్ వచ్చేప్పటికి బాలీవుడ్కి ఉన్న ప్రధాన లక్ష్యం ఏంటంటే సౌత్ ఇండియా హీరోని యాక్సెప్ట్ చేయరు. కమల్ హాసన్ వెళ్ళాడు, మంచి హిట్స్ ఇచ్చాడు, ఏక్ దూజే కేలే అలాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు. కానీ హిందీలో అతను ఏమో స్టాండర్డ్గా నిలబడిపోయిన సందర్భాలు లేవు. రజనీకాంత్ అందా కానూని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు, బ్రహ్మాండమైన విజయం సాధించాడు. కానీ ఆ తర్వాత కూడా ఆయన పెద్ద మెరిపించరా. చిరంజీవి హిందీ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాడు, మరి ఆయన కూడా అంత మెరిపించలేకపోయాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకవేళ హిందీ ఫీల్డ్లోకి వస్తే ఏమైనా పోటీ ఎదురవుతాడా అన్న భయం ఉందేమో మనకు తెలియదు. కానీ సౌత్ యాక్టర్స్ని ఎవరు కూడా హిందీ నుంచి యాక్సెప్ట్ చేయరు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలాగే హృతిక్ రోషన్ మీద కూడా కొంత ఒత్తిడి ప్రభావం ఉంది. హృతిక్ రోషన్ కూడా మొదట్లో అతను తొక్కేయాలనేటువంటి ప్రయత్నాలు జరిగాయి. కహో నా ప్యార్ హై సినిమా రిలీజ్ అయిన తర్వాత అది అద్భుత విజయం సాధించింది. అండర్ వరల్డ్ మాఫియా ముంబైలోకి సంబంధించి రాకేష్ రోషన్ని వాళ్ళకు వచ్చిన లాభాల్లో వాటా ఇమ్మని చెప్పి అడిగారు. రాకేష్ రోషన్ నిరాకరించాడు. మళ్ళీ ఇంకో ప్రపోజల్ పెట్టారు, ఏంటంటే మీరు అండర్ వరల్డ్ మాఫియా తీసే సినిమాలకి హృతిక్ రోషన్ హీరోగా పనిచేయాలి,
అని చెప్తే దానికి కూడా రాకేష్ రోషన్ ఖండించాడు. ఇన్ని బెదిరించినా కూడా అతను చలించట్లేదని చెప్పి అతని మీద పర్సనల్గా అటాక్ జరిగింది. అటాక్ నుంచి తప్పించుకున్నాడు కూడా రాకేష్ రోషన్. ఆ విధంగా కలత చెందాడు. ఆ తర్వాత హృతిక్ రోషన్ సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. చాలామంది ప్రచారం చేశారు, ఇంకేముంది హృతిక్ రోషన్ పని అయిపోయింది, ఇతను ఇంకా సినిమాలకు పనికిరాడని చెప్పేసి. ఆ తర్వాత 2016 సంవత్సరం వచ్చేటప్పటికి ఇంకో పెద్ద వివాదం అతను వెంటాడింది. అదేంటంటే కంగనా రనౌత్. కంగనా రనౌత్ ఒక ప్రకటన చేసింది, మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, లవ్లో ఉన్నాం అని చెప్పేసి. దానికి హృతిక్ రోషన్ ఏం చెప్పాడంటే, మా మధ్య అటువంటి ప్రేమ లేకపోతే ఇంకోటి లేదు, మోలీ ప్రొఫెషనల్గా మాకుండే రిలేషన్షిప్ తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఖండించాడు. వీళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. చివరికి పోలీసుల వరకు కంప్లైంట్ కంగనా రనౌత్ ద్వారా వెళ్ళేటప్పటికి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హృతిక్ రోషన్ ఈమెయిల్ ఐడి నుంచి కొన్ని మెయిల్స్ కంగనా రనౌత్కి వచ్చాయని చెప్పి. అయితే ఇక్కడ హృతిక్ రోషన్ చెప్పింది ఏంటంటే, ఆ మెయిల్ ఐడి నాది కాదు, ఎవరో ఫోర్జరీగా దాన్ని క్రియేట్ చేశారు కాబట్టి అందులో వచ్చే మెయిల్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ల్యాప్టాప్ అడిగారు, అలాగే హృతిక్ రోషన్ తన ల్యాప్టాప్ ఇచ్చాడు, మొబైల్ అడిగారు, మొబైల్ ఇచ్చాడు. ఎట్ ద సేమ్ టైం కంగనా రనౌత్ను కూడా పోలీసులు ఇదే అడిగారు. ఆమె ల్యాప్టాప్ ఇవ్వలేదు, అలాగే మొబైల్ కూడా ఇవ్వలేదు. ఇది దాదాపు 2016 నుంచి మొదలు పెట్టుకుంటే 2020 వరకు కూడా చాలా మందకొండగా సాగింది. చివరికి హృతిక్ రోషన్ తరఫున అడ్వకేటు పోలీసు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, దీన్ని స్పీడప్ చేయమని చెప్పి. 2021లో కొంత స్పీడప్ అందుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా తుది ఫలితం అనేది రాలేదు. అయితే ఒకటి మాత్రం బయటపడిన వాస్తవం ఏంటంటే, కంగనా రనౌత్ హృతిక్ రోషన్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విషయంలో వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు. అలాగే మరి హృతిక్ రోషన్ మ్యారేజ్ చేసుకున్నట్టు సంజయ్ ఖాన్ కూతురు సుజన, ఈవిడ కూడా తర్వాత డైవర్స్ తీసుకోవడం, ఇప్పుడు సింగిల్గా ఉంటున్నాడు. వాళ్ళ పిల్లలు అతని దగ్గరకు వచ్చి వెళుతూ ఉంటారు. పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా హృతిక్ రోషన్. మానసిక ఒత్తిడి అనేది ఎవరికైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయి, కానీ సినిమా మీద అటువంటి ప్రభావం ఏవి కూడా కనపడకుండా చూసుకున్నాడు. ఒక్కసారి కనుక చూసుకుంటే అతను అసలు సినిమాలో నేను చెప్పాను కదా, అతను ముందుకు వెళ్ళగలడా లేదా అనుకున్నప్పుడు మళ్ళీ హృతిక్ రోషన్ని రాకేష్ రోషనే నిలిపాడు. కొయి మిలుగయ్య అనేటువంటి సినిమాలో మంచి విజయం సాధించాడు. క్రిష్ 1, క్రిష్ 2, క్రిష్ 3 ఇలా విజయాల పరంపరలో ముందుకు వచ్చాడు. పడి లేచినటువంటి కెరటం హృతిక్ రోషన్. ఇక్కడ మనం చెప్పాం కదా, ఒక మనిషి విజయానికి చేరుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే హిందీ ఫీల్డ్లో తెర వెనుక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇబ్బంది పడినటువంటి హృతిక్ రోషన్ ఈ వార్ 2 సినిమా ద్వారా తన ప్రతిభను నిరూపించుకుందాం అని చెప్పి వేచి చూస్తున్నాడు. అతనికి మంచి జరగాలి. అలాగే జూరీ ఎన్టీఆర్ కూడా అనేక రకాలైనటువంటి నెగటివ్ ట్రోల్స్లో దేవర సినిమాని విజయ తీరాలకు చేర్చాడు. ఒక చెప్పాలంటే తన భుజం మీద మోసి సినిమాని సక్సెస్ సాధించాడు. అలాగే ఇప్పుడు వార్ 2 సినిమా వచ్చేటప్పుడు కూడా కాంట్రవర్సీలు ఎప్పుడు కూడా సినిమాని దెబ్బతీస్తాయి. మొదటి 3-4 రోజులు చాలా కీలకమైనవి కాబట్టి వాటిని తట్టుకొని వెళ్ళటం చాలా అవసరం. అదే పని ఇప్పుడు బాలీవుడ్లో ఉంటే కొన్ని శత్రులు కూడా చేయొచ్చు. ఇంతగా నేను చెప్పినట్టే కదా, సౌత్ వాళ్ళు నార్త్లోకి రావటం అనేది వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు. ఒకప్పుడైతే మన మార్కెట్ చాలా చిన్నదిగా ఉండేది. అంటే మన బేసికల్గా ఆంధ్రప్రదేశ్లో సినిమాలు వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నా తర్వాత మీకు కొన్ని చోట్ల బెంగళూరు ఇలాంటి వాటికే వెళ్ళేవి, కానీ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి సీన్ లేదు. అయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగువారు అనేక కంట్రీస్లో సెటిల్ అవ్వడం, ముఖ్యంగా యుఎస్ఏ, తర్వాత యూకే ఇలాంటి చోట్ల కూడా మన భారతీయులు ఉన్నారు. అలాగే మనకు ఉన్నటువంటి స్పీడ్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, స్టోరీ టెల్లింగ్ పెరిగింది. మంచి మంచి రాజమౌళి లాంటి దర్శకులు వచ్చారు, సుకుమార్ లాంటి దర్శకులు వచ్చారు. హిందీలో కథల్లో పటుత్వం తగ్గింది, కథనంలో నాణ్యత తగ్గింది, నవ్యత తగ్గింది. అది ఎప్పుడైతే తెలుగులో వచ్చే సినిమాల్లో అది బాగా కనిపించిందో ఈరోజు హిందీ ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాని వాళ్ళ భుజానికి ఎత్తుకుంటున్నారు. దాంతో హిందీ ప్రొడ్యూసర్స్ కొంతమంది అరే మన సినిమాలు ఎందుకని ఇలా బాగుపడిపోతున్నాయా పాడైపోతున్నాయా అని ఆలోచించకుండా ఎదురువాడిని ఎలా తొక్కేద్దామనే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నట్టుగా వినికిడి.
కానీ ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాలో కథ ఉండి, కథనం బాగుండి, ఫైట్స్ బాగుండి, మ్యూజిక్ బాగుండి, హైప్కి కనుక వెళ్ళేటైతే ఏ శక్తులు కూడా అడ్డుకోలేవు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు అంటే హిందీ సినిమాలతో కలిపి పొటెన్షియాలిటీ పెరిగింది. హాలీవుడ్ సినిమాని డామినేట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు చాలామంది చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే వార్ 2 హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంది. రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ నిర్మాతలు కూడా మన తెలుగు వాళ్ళతో కానీ హిందీ వాళ్ళతో కానీ టైఅప్ అయి మన హీరోస్తో కూడా మంచి కథలు వాళ్ళు ప్రిపేర్ చేసి ముందుకెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణ నిజం కావాలని కూడా మనం కోరుకుందాం. ఎందుకంటే తెలుగు సినిమా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి పరిమితమైంది. నార్త్ ఇండియాకి వెళ్ళింది, నార్త్ ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది, ప్రపంచవ్యాప్తం నుంచి ఈరోజు హాలీవుడ్ నిర్మాతలు కూడా టెక్నీషియన్స్ అందరం అంతా కలిసి పనిచేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. కొత్త కొత్త డిజిటల్ సిస్టమ్స్ కూడా అడాప్ట్ చేసుకుందాం అని చెప్పి ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నారు. అలాగే లొకేషన్స్ని కూడా మరింత పటిష్టంగా చేయడానికి వరల్డ్ వైడ్ ఉండే బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా వాడుతున్నారు. ఎందుకంటే ప్రీవియస్ ఈ పరిస్థితి లేదు. 1970s 80s తెలుగు సినిమాల్లో మన మారిషస్కి వెళ్ళో లేకపోతే సింగపూర్కి వెళ్ళో లేకపోతే టోక్యో వెళ్ళో తీద్దామంటే కుదిరేది కాదు. బడ్జెట్ అక్కడ రెస్ట్రిక్టెడ్గా ఉండేది. ఈరోజు మన లొకేషన్స్ చాలా అద్భుతంగా తీస్తున్నాం. లొకేషన్స్తో పాటు కథ కూడా బాగుంటుంది. కాబట్టి వార్ 2 సినిమాలు ఇవన్నీ ఉన్నాయి. లొకేషన్స్ ఎంపిక కూడా చాలా బాగుంది. అలాగే వాళ్ళు తీసిన విధానం కూడా బాగుంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ క్రైసిస్ ఎదుర్కొన్నాడు రకరకాలైనటువంటి నెగటివ్ ట్రోల్స్లో. హృతిక్ రోషన్ కూడా అటు నుంచి ఎదుర్కొంటున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, మాఫియా ఒకప్పుడు అతను మాట్లాడిందని చెప్పి. సో ఇలాంటి వ్యక్తులు ఇద్దరు కలిశారు. అనేక ఒత్తిళ్ళని కూడా తట్టుకొని ముందుకు సాగుతూను ఒక విధంగా వార్ 2 ఇండైరెక్ట్గా కూడా వాళ్ళ జీవితాల్లో వార్ 2 వాళ్ళిద్దరికీ కూడా. అలాగే సినిమా కథనం ప్రకారం కూడా వార్ 2 మరి నిజంగా విలన్ రోలే కనుక వేసుంటే జూనియర్ ఎన్టీఆర్ కన్నా ప్రధాన లక్ష్యం ఏంటంటే అతను ఒక శిఖరాగ్ర స్థాయికి తన నటన తీసుకెళ్ళిపోతాడు. అది అతనికి ఉన్న ప్రత్యేకత. అసలు ఒక్కసారి ఉవ్వెత్తున లేచేటువంటి కెరటం లాంటి వాడు. కాబట్టి తన విశ్వరూపం ఏంటో ఈ సినిమాలో చూపించబోతున్నాడు. అలాగే హృతిక్ రోషన్ కూడా మనం అదే పద్ధతిలో చూడొచ్చు. కాబట్టి ఇద్దరి మేటి కలయిక ఈ సినిమా ఆగస్టు 14 అందరికీ కన్నుల విందుగా మారుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ పూరి సినిమా కానీ లేకపోతే వార్ 2 కానీ ఇవి మంచి కలెక్షన్స్ సాధించాలి. తెలుగు పరిశ్రమకి ఇలాంటి సినిమాలు రావాలి అని కోరుకునే సినిమా ప్రేక్షకులకి మరొకసారి కన్నుల విందు ఈ 2 సినిమాలు కూడా చేస్తే ముఖ్యంగా వార్ 2 కూడా అందరినీ ఆనందింపచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ అనేక విషయాన్ని సేకరించి మీ ముందుంచుతోంది. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కామెంట్స్లో హైప్ అని చెప్పి వస్తుంది. అలా మీరు పాయింట్స్ కనుక ఇచ్చినట్టయితే మా వీడియో చాలామందికి వైడ్ స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చితేనే మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికర విషయాలు కూడా మా ఛానల్ ద్వారా తెలియజేస్తానని మనస్ఫూర్తిగా మీ ముందుంచుతూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.